దేవుని ఎడల కృతజ్ఞత. దేవుడు మనకు ఇచ్చినవి వాటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. తల్లిదండ్రులకి పిల్లలైన వారు కృతజ్ఞులై ఉండాలి. అలాగే విద్య నేర్పినటువంటి ఆ టీచర్స్ అయిన వారికి, ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్ కృతజ్ఞులై ఉండాలి. గురువు పట్ల శిష్యులైన వారు కూడా కృతజ్ఞత భావాన్ని వారు కలిగి ఉండాలి. అందుకే ఏ గుంట నుండి త్రవ్వబడితేవో, ఏ బండ నుండి నువ్వు చక్కబడితేవో ఆలోచించుకోనమని వ్రాయబడింది. ఎప్పుడు కూడా మనం ఏ స్థాయిలోంచి వచ్చామో, మన స్థితి ఏంటి, ఏ పరిస్థితిలో నుంచి మనం ఎదుగొచ్చాము, ఎలా వచ్చామనబడేది ఒక ఆలోచన అనబడేది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈ కృతజ్ఞత పండుగలో మనం ఏమై ఉన్నామో, దేవుడు మనల్ని ఎలా ప్రేమించారు, మనం ఇక పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు ప్రాణమిచ్చారు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని, వీటన్నిటిని బట్టి మనము కృతజ్ఞులమై దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎండకు పన్ను లేదు, అది ఉచితంబు, ఎవరును పన్ను అడుగరు. వెన్నెలకు పన్ను లేదు, అది విబుడడుగుడు పన్ను. గాలికి పన్ను లేదు, ఏలికి అడుగుడు పన్ను. వర్షానికి పన్ను లేదు, వారసుడు అడుగుడు పన్ను. మొలుచుడుకు పన్ను లేదు, ముఖ్యుండగుడు అడుగుడు పన్ను. జన్మానికి పన్ను లేదు, జనకుడు అడుగుడు పన్ను. వయసునకు పన్ను లేదు, ఈ లోకం నువ్వు జన్మించినందుకు పన్ను లేదు. నువ్వు వయసు బాల్యములో యవనములోంచి కామని ఇట్లా వృద్ధాప్యములోనికి నువ్వు ఎదుగుతున్నావంటే, మనం ఎదుగుతున్నామంటే దానికి దేవుడు వయసునకు పన్ను లేదు, పరమాత్ముడు అడుగబోడు. ధరకు పన్ను లేదు, తండ్రి పన్ను అడుగుడు. తగిన స్తుతి చేయుటే తండ్రికి ఇచ్చే పన్ను.